టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. మేడం, కనకలక్ష్మి గారి గురించి మీరు చెప్పండి మేడం. ఎందుకంటే పిఠాపురంలో ఎలా కష్టపడ్డారో మీకు తెలుసు కదా, మీరే దగ్గరుండి అంటే చూసారు అప్పట్లో, ఎలా అనిపిస్తుంది? కనకలక్ష్మి ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అని నేను అనుకోలేదు. నేనే గట్టిగా నడుస్తాను స్పీడ్గా, ఆమె నాతో పాటు స్ట్రాంగ్గా నాతో పాటు ఇంకా స్పీడ్గా క్యాంపెయిన్ చేసింది. ఒక కుటుంబం లెక్క, ఈ స్థితిలో కూడా ఒక కుటుంబం లెక్క మైళ్ళు మైళ్ళు మాతో పాటు క్యాంపెయిన్ చేసింది. ఎండనక వాననక ఇంత కష్టంలో కూడా ఒక వీర మహిళ అండి, మా జనసేన వీర మహిళ, యాక్చువల్ వీర మహిళ ఈమె ఎంత హాట్గా ఉండిందంటే అసలు కొంతమంది ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. కానీ ఆ స్థితిలో వండుకొని పాపం ఎంత సైకిల్ చేసుకుంటూ నాతో పాటు ఈక్వల్గా కష్టపడిందండి. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ బ్యూటిఫుల్ లేడీ. షీఈస్ అమేజింగ్ అండి, అస్సలు షీఈస్ అమేజింగ్. ఓకే మేడం, మీకు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మీరు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. చాలా ఆనందంగా ఉందండి. మాకు ఎప్పుడో సంవత్సరానికి ఒక చుట్టూ వస్తుంది అనుకున్నాం, కానీ రోజు పండుగ అండి, మా దేవుడు వస్తాయి. మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. అదండి, పండుగ చేసుకున్నారా గెలిచినప్పుడు? సూపర్, చాలా అండి, చాలా ఎక్కువైంది మాకు. అంటే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా అడుగు పెట్టడం కన్నా డిప్యూటీ సీఎంగా అడుగు పెడితే బాగుంది, ఎమ్మెల్యేగా అడుగు పెడితే బాగుంది పిఠాపురం? మాకు ఆ దేవుడు ఎలా అడిగెట్టినా మాకు ఓకే అండి. మేము ఒక సినిమా హీరో కింద మేము అర్థం చేసుకోలేదు, మా ఇంట్లో మడిచి కింద అర్థం చేసుకుందాం. మా ఒక నాయకుడి కింద కాదండి, మా ఇంట్లో మడిసి అనుకుంటున్నామండి. అది ఇంటిని కూడా వదిలేసి అప్పుడు మొత్తం ఇక్కడ తిరిగారు. అంతే అండి. అదే కాదండి, ప్రతి ఒక్కరు ఇల్లు వాకిలి అంతా వదిలేసి మా వీర మహిళలు కాదు, ఊరూరే ఇల్లు వాకిలి మనుషులు అమ్మ నాన్న అందరినీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఒక కుటుంబం మన్నోళ్ళు మా ఇంట్లో వాళ్ళు అని చెప్పి మేమందరూ క్యాంపెయిన్ చేసాం. ఎవరు ఏమన్నాను అంత దాటి వాళ్ళకి సవాల్ చేసి జనసేన వస్తుంది మీకంతా అప్పుడు ఆ రోజు మాట్లాడతాము అని సవాల్ చేసి వచ్చిన వాళ్ళే అండి మేమంతా. సో మా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీలో వచ్చారు. సో ఇప్పుడు ఒక్కొక్కరు మొహాల్లో ఆ ఎరుపుతనం అనేది చూడాలండి. మీ జిల్లా నుంచి కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని చెప్పారు, మీ జిల్లా నుంచే. అసలు జిల్లా గేట్ ఏంటండి, మేము ఢిల్లీ పార్లమెంట్ తన్నుకుంటూ వెళ్ళాము. అది జనసేన సవ్వాలంటే ఇది. అంటే వీళ్ళందరూ కూడా ఏమైపోయారు మేడం? అంటే ముఖ్యంగా అసలు ఇంట్లో కూడా లేరంట, ఇంట్లో గేట్లు దాటి బయటికి రావట్లేదంట. వాళ్ళంట పాపం అండి, భయపడిపోయి ఇంట్లో కూర్చొని అసలు కూరగాయలు తీసుకునే బయటికి రావాలి కదా, అది కూడా లేదండి. వాళ్ళు 3 నెలల స్టాక్ ముందుగానే ప్లాన్డ్గా గోడౌన్లో పెట్టేసుకుని వాళ్ళు మంచిగా టీవీలు చూసుకుని ఇంటి బయట అంతా కెమెరాలు పెట్టుకుని ఎవరు వస్తారా ఏం చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు, ఎక్కడ కొట్టేస్తారా బయటకు వస్తే అని. సో వైసీపీ లీడర్స్ భద్రంగా ఉండండి, ఎక్కువ తేడాలు చేయకండి. ఇది జనసేన గవర్నమెంట్, గుర్తుపెట్టుకుని తేడాలు చేస్తే మీకు మాసిపోతుంది అలా. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.